విజయవంతం చేయండి. నెల 12, 13 జరిగే పీడిఎస్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయండి. విజయవంతం చేయండి. రేపు ఎల్లుండి జరిగే పీడిఎస్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయండి. పీడిఎస్ జిందాబాద్. పీడిఎస్ జిందాబాద్. విజయవంతం చేద్దాం. రేపు ఎల్లుండి జరిగే పీడిఎస్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను విజయవంతం చేద్దాం. విజయవంతం చేయండి. 12, 13 తేదీలో జరిగే పీడిఎస్ రాష్ట్ర శిక్షణ తరగతులను విజయవంతం చేద్దాం. పీడిఎస్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను 12, 13 జూలై 2025న కరీంనగర్ జిల్లాలోని జేసీఎస్ ప్రాంగణంలోని జరపబోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు సత్య వొకేషనల్ జూనియర్ కళాశాలలో పీడిఎస్యు కమిటీ తరఫున ఈరోజు కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే పీడిఎస్ రాష్ట్ర క్లాసులు విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు జరపబోతుందో దీంట్లో భాగంగానే ఈ ప్రారంభానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు ఈ క్లాసులను ప్రారంభించడం జరుగుతుంది. దీనికి అధ్యక్షతగా పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కంపాటి పృథివీ అధ్యక్షత వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మూడో విశ్వాసాలు సైన్స్ అనేటువంటి క్లాసును కూడా బోధించడం జరుగుతుంది. ఈ క్లాసుకు జన విజ్ఞాన వేదిక అయినటువంటి రమేష్ సార్ కూడా ఈ క్లాసును బోధించడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే ఉన్నటువంటి పరిస్థితులలో మూఢనమ్మకాలు ఏ విధంగా పెచ్చుతున్నది, దాని తగ్గట్టుగా సైన్స్ ఏ విధంగా సమాధానం చెబుతున్నటువంటి ఈ క్లాస్ని రమేష్ సార్ గారు బోధించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యారంగంలో మార్పులు, అదేవిధంగా జాతీయ విద్యా విధానం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం తీసుకొచ్చే విధంగా ఈ విద్య పైన విద్యార్థులపైన రుద్దడం జరుగుతుందో అన్నటువంటి దానిపైన ఏదైతే హెచ్సియు ప్రొఫెసర్ అయినటువంటి లక్ష్మీనారాయణ సార్ కూడా ఈ సంబంధించిన క్లాస్ని బోధించడం జరుగుతుంది. అదేవిధంగా నిర్మాణం పరివిధానం అనేటువంటి క్లాసుని అసలు ఈ ఏదైతే క్లాసులు జరుగుతున్నటువంటి తరుణంలోనే ఈ ఏదైతే ప్రగతిశీల భావాలు కలిగినటువంటి విద్యార్థి నిర్మాణం ఏ విధంగా చేయాలా, అదేవిధంగా పరివిధానం ఏ విధంగా నడిపించాలా, మూమెంట్ ఏ విధంగా చేయాలనేటువంటి విధానాన్ని పీడిఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అయినటువంటి ఆవుల అశోక్ గారు ఈ క్లాసును బోధించడం జరుగుతుంది. దాంతోపాటు అనేక క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ క్లాసులు ఏదైతే ఉన్నో దాన్ని విజయవంతం చేయడం కోసం విద్యార్థులు మేధావులు అందరూ కలిసి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ రియంబర్మెంట్స్ బకాయిలు పెండింగ్లు ఉన్నందున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం ఇట్లాంటి క్లాసులు దోహదపడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలు విడనాడాలి. విద్యార్థులకు కావాల్సినటువంటి ఏదైతే బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు ఎల్లుండి జరిగేటువంటి ఈ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్క విద్యార్థికి అదేవిధంగా మేధావులకు పీడిఎస్ రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.